హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. సో ప్రస్తుతం ఉన్న యూత్కి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. మరి ఆలోచనలో మోస్ట్లీ బాయ్స్కి ఎలాంటి అమ్మాయిలు అయితే ఇష్టపడతారు, ఎలా ఉంటే ఇష్టపడతారు అనే దానిపై యూత్ ఫీలింగ్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందామా? తెలియదు భయ్య, ప్రేమ మీద నమ్మకం లేదు మనకి. ఏంటన్నా ఎస్ఎన్ఆర్ చూడండి ఒకసారి. ఎస్ఆర్ నగర్ చూడాలంట. సిగ్గుపడుతున్నాడు భయ్య. చెప్పు, ఏదో ఏదో వస్తుంది మనసులో నుంచి. చెప్పు. అది ఉంటే సరిపోతుంది. మీరెవరినైనా లే అంట. సిటీలో అమ్మాయిలు అందరు చెడిపోయారు భయ్య మీ పేరు? వెంకటేష్ అండి. వెంకటేష్ భయ్య, ఇప్పుడున్న అబ్బాయిలకి అమ్మాయిలు ఎలా ఉంటే ఇష్టపడతారు, ఏ చూసి ఇష్టపడతారు? అమ్మాయిలు ట్రెడిషనల్గా ఉండాలని ఇష్టపడతారు అందరు అబ్బాయిలు మ్యాక్సిమం. ఆ అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడతారు అబ్బాయిలు వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. అమ్మాయిలు కొన్ని రకాలుగా ఉన్నారు, వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది అది. కానీ అబ్బాయిలకి మాత్రం అమ్మాయిలు ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతారు. ట్రెడిషనల్గా ఉండాలి, మళ్ళీ వాళ్ళకు కంఫర్టబుల్ మీరు ఉన్నారు భయ్య, మీకు కొన్ని థాట్స్ ఉంటాయి, మీకు ఒక అమ్మాయి ఇలా ఉండాలని మీకు కొన్ని కోరికలు ఉంటాయి. సో తను మీకు కనిపించింది అనుకోండి, యూ ఫీల్ దట్, అంటే మీకు అనిపిస్తుంది తను ఇలా ఉంది నాకు నచ్చింది అనే ఒక ఫీలింగ్ మీకు వస్తుంది కదా. అంటే గర్ల్ ఎలా ఉండాలి నేను అనుకుంటా, ట్రెడిషనల్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాగుండాలని నేను అనుకుంటాను. ఎలా ఉన్నా నచ్చుతా అబ్బాయిలకి అయితే. అమ్మాయి అయితే చాలా ఎలా ఉన్నా నచ్చుతారు. అంటే నీట్గా డీసెంట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మీకైతే నీట్గా డీసెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటా. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అమ్మాయిని అడుగుదాం. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ మీ పేరు? ప్రవళి. ఓకే, ప్రవళిక గారా? ఓకే, ప్రవళి గారు, మీరు చెప్పండి, అబ్బాయిలకి అమ్మాయిలు ఎలా ఉంటే నచ్చుతారు? డీసెంట్గా ఉంటే నచ్చుతారంట. ఆడవాళ్ళలో ఏం చూసి ఇష్టపడతారు, ఎలా ఉంటే ఇష్టపడతారు? మనసు నాదైతే మనసు పైకి కనిపించదు కదా భయ, ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదన్నా, అదే. సో మనసును చూసి ఇష్టపడతారు. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? పడ్డారా? తెలియదు భయ్య, ప్రేమ మీద నమ్మకం లేదు మనకి. అవునా, ప్రేమ మీద నమ్మకం లేదా? తెలీదా? మీరు ఎవరు ఇష్టపడలేదా? సిగ్గుపడతారేంటి భయ్య? అమ్మాయిలు అంటే మ్యాక్సిమం అయితే మోడర్న్ డ్రెస్సెస్ అవి ఉంటే ఇష్టపడుతున్నారు. అంటే చాలామంది ట్రెడిషనల్ కదా, మీరు మోడర్న్ అంటే ఇష్టపడతారా? నాకంటే ట్రెడిషనే, నాకు ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం, మోడర్న్ అంటే నాకు చాలా చిరాకు. బాయ్స్కి గర్ల్స్లో ఏమంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టపడతారు? నాకు కొంచెం ఇన్నసెన్స్ మిస్ అయిపోతుంది ఈ మధ్యలో అమ్మాయిల్లో, అది ఉంటే సరిపోతుంది అంతే. మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారా? లేదు, ట్రెడిషనల్ ఉండాలి. ట్రెడిషనల్ అంటే మిస్ అవుతుందా ట్రెడిషనల్? తెలీదా? మీరు ఎవరినైనా లే అంట. గర్ల్స్ ఎలా ఉంటే ఇష్టపడతారు? అమ్మాయిలుగా ఉంటారని నచ్చుతారు అంతే. అంటే మధ్యకాలంలో అమ్మాయిలుగా ఉండలేదా అస్సలు? అంటే భయపడుతున్నారండి అమ్మాయిల పేరు చెప్పగానే. ఏంటన్నా ఎస్ఎన్ఆర్ చూడండి ఒకసారి. ఎస్ఆర్ నగర్ చూడాలంట. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి? ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పీరియన్స్ చూస్తా కదా, సో ఫీల్ సో బ్యాడ్ అబౌట్. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేకుండా ఇష్టపడతారు. ఏంటి భయ? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇష్టపడతారు. వాళ్ళకి ఎవరు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఇష్టపడతారు. వాళ్ళకి ఎవరో బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే ఇష్టపడతారంట. భయ చాలా ఫన్నీగా చెప్తున్నాడు సమాధానం. అంటే ప్రతి అబ్బాయికి కూడా అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. అంటే ఒక మోడర్న్గా ఉంటే బాగుంటుందనో, లేకపోతే ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందనో. మీకు అలా ట్రెడిషన్గా ఇంటికాడ ఉన్నప్పుడు ట్రెడిషన్గా ఉండాలి, బయట మనతో సింగిల్గా వచ్చినప్పుడు మోడర్న్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. బాగా చెప్పారు. మామూలుగా అయితే సిగ్గుపడుతున్నాడు భయ్య. చెప్పు, ఏదో వస్తుంది మనసులో నుంచి. చెప్పు. మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు పడతారు కావచ్చు. మంచి పర్సనాలిటీ ఉంటే ఇష్టపడతారు. అవు అంటే అమ్మాయిలో కూడా పర్సనాలిటీ చూసుకుంటారు అనమాట. లేదు, బాయ్స్నే చూసుకుంటారు, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, కానీ బాయ్స్ పర్సనాలిటీ చూసి కమిట్ అవుతారు. అంటే నేను అడిగింది బాయ్స్కి గర్ల్స్ ఎలా ఉంటే ఇష్టపడతారు, ఏం చూసి ఇష్టపడతారని. మనం వాళ్ళని ఏం చూసి ఇష్టపడతాం? మనమా మోడర్న్గా ఉండే వాళ్ళని ఇష్టపడతారు. మోడర్న్గా ఉండే వాళ్ళని. సో మోడర్న్గా ఉండే ఇష్టపడతారంట. గర్ల్స్ ఎలా ఉంటే ఇష్టపడతారు, ఏం చూసి ఇష్టపడతారు? ఐ డోంట్ నో. అయ్యా, మీరు ఎవరిని ఇష్టపడలేదేంటి? అలా అని కాదు, అంటే ఉంటుంది కదా, అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని ఉంటుంది. అది మీకు ఎలా ఏముంటుంది? అంటే క్యాజువల్గా ఏముంటుంది, మామూలుగా మంచి అమ్మాయి ఉండాలి. మంచి అమ్మాయి ఉండాలంట, అంతేనా? ఇంకేం లేవా? ఇంకేముంటాయి అంటే ట్రెడిషనల్గా ఉంటామో, మోడర్న్గా ఉంటాం, ఇలా ఉంటాయి కదా. అంటే ఐ థింక్ ట్రెడిషనల్గా ఉంటే మంచిది. ట్రెడిషనల్గా ఉంటే మంచిది.
అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండొచ్చు, కానీ కానీ వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ అనేవి ఉండాలి. ఎవరికైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా వాళ్ళ లిమిట్స్ అనేవి వాళ్ళకు ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి బాయ్ ఇలా ఉంటే మహేష్ బాబు లాగా ఉంటేనో లేకపోతే రితిక్ రోషన్ లాగా ఉంటేనో అబ్బాయిలని ఇష్టపడతారు. అలా మనకు కూడా అమ్మాయి మోడర్న్గా ఉంటేనో స్టైలిష్గా ఉంటేనో అరే ఇలాంటి అమ్మాయిని ఎక్కువ బాయ్స్ ఇష్టపడతారు అని ఉంటుంది కదా, మీకు కొంచెం ట్రెడిషనల్గా. అంతే సింపుల్గా చెప్పారు. నేను సేఫ్ క్వశ్చన్ అడిగితే కొంచెం ట్రెడిషనల్ అని సింపుల్గా చెప్పేశారు. మనకి గర్ల్స్ ఎలా ఉంటే ఇష్టపడతారు, ఏం చూసి ఇష్టపడతాం? ఈ మధ్య అందరూ నెక్కలు వేసుకోవడం స్టార్ట్ చేసారు భయ. అది కాదు భయ, చాలా ట్రెడిషనల్గా ఉండాలి. పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉంటారు భయ అలా ఉండాలి. సిటీలో ఏముంది భయ, మొత్తం అమ్మాయిలు అంతా నెక్కర్లు వేసుకొని నచ్చుతలేరు భయ. సిటీ అమ్మాయిలే బాగా ఉన్నారు అసలు. అంతే అంటారా? విలేజ్ అమ్మాయిలే బాగుంటారు భయ. విలేజ్ అమ్మాయిలే బాగున్నారంటారా? సిటీలో అమ్మాయిలు అందరూ చెడిపోయారు భయ. అయ్యా ఇందాడు కూడా మీది చాలా మంది ఇలాగే సమాధానం చెప్తున్నారు. జనరేషన్కి తగ్గట్టుగా ఉండాలి. బిఫోర్ ఉన్న మళ్ళీ పాస్ట్ ఫ్యూచర్ అట్లా ఉండే ఇబ్బంది అవుతుంది. అడ్వాన్స్డ్ కావద్దు, ఇక్కడ మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు గర్ల్స్ ఎలా ఉన్నారో అలా అయితేనే ఇష్టపడతారు. ఇంకా అడ్వాన్స్ అయితే మనం అంతే, అదే నా ఒపీనియన్. అది గర్ల్స్ కామన్గా నార్మల్ మంచిగా ఉంటే చాలా ట్రెడిషనల్గా, మంచిగా ట్రెడిషనల్గా ఉంటే చాలా. అడ్డగోలుగా డ్రెస్ వేసుకోకపోతే చాలు. అంతే అంతే. ఇక అడ్డగోలుగా డ్రెస్లు వేసుకోకుండా మీరు ఇష్టపడిపోతారా? చాలా వరకు, చాలా వరకు. భయ్యా మీ పేరు? నా పేరు జగన్. జగన్. జగన్ భయ్య, మన బాయ్స్కి ఈ జనరేషన్లో బాయ్స్కి గర్ల్స్ ఎలా ఉంటే ఇష్టపడతాం, ఏం చూసి ఇష్టపడతాం? మంచి కొంతమంది అయితే మనీ చూసి ఇష్టపడతారు, కొంతమంది మంచి వాళ్ళని కొద్ది మంచి మనసు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడతారు, కొంతమంది ఫ్యామిలీ అమ్మాయి అయితే బాగుంటుంది మ్యారేజ్ చేసుకోవచ్చు అని ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేదంటే ఫస్ట్ ఐస్, సో గోల్డ్ లుక్, బ్యూటీ, హెయిర్ స్టైల్స్. సో అమ్మాయి అంటే ఇప్పుడు హైట్గా అతకంత హైట్గా ఉండాలి మాతో. సో అమ్మాయికి ఫీలింగ్స్ ఉండాలి మాతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తో ఒపీనియన్తో ఫిగర్ ఫస్ట్. ఫిగర్ అయ్యా, ఓకే 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 ఓకే. టెల్ మీ నెక్స్ట్ అండ్ ఫేస్ కట్. ఆఫ్టర్వర్డ్స్ లైక్ అంటే చాలామంది ట్రెడిషనల్గా ఉంటే ఇష్టపడతారు, లేకపోతే మోడర్న్గా ఉంటే ఇష్టపడతారు. మోడర్న్గా. మోడర్న్